హలో నమస్తే సత్ శ్రీ అకాల్ ఆదాబ్ అస్సలాము అలైకుం. ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీస్ గేటెడ్ కమ్యూనిటీలోని హైవే నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఇండిపెండెంట్ ప్రాపర్టీస్ని మనం చూడబోతున్నామండి. ఈ ప్రాపర్టీస్ కాస్టెస్ మనకు 100 స్క్వేర్ యార్డ్స్కి 75 lakhs నుంచి 150 స్క్వేర్ యార్డ్స్కి 1,25,00,000 వరకు ఉన్న 6 అవైలబుల్ ప్రాపర్టీస్ని చూడబోతున్నామండి. ఒక్కసారి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ ప్రాపర్టీ లొకేషన్స్ ఎక్కడ, దీనికి నియరెస్ట్ డిస్టెన్స్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది క్లియర్ కట్గా చెప్తాను. ఇక్కడ మనం గమనించవచ్చండి, మన గేటెడ్ కమ్యూనిటీలో మనకు సిస్టమేటిక్గా యూనిఫామ్గా మనకు ఎలివేషన్ చేసిన ప్రాపర్టీస్ని కట్టి ఉన్నట్లు మనం గమనించవచ్చండి. ఈ ప్రాపర్టీస్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు ఔటర్ రింగ్ రోడ్ని చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చండి, ఔటర్ రింగ్ రోడ్ అనేది మనకు సిటీకి మొత్తానికి కనెక్టివిటీ ఉండేసి హైటెక్ సిటీ గచ్చిబౌలి వెళ్ళాలన్నా సింపుల్ యాక్సెస్ తోటి వెళ్ళే విధంగా మనకు చాలా దగ్గర ఉన్నట్లు మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకు 6 ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి. వాటిలో ఇప్పుడు మనం చూస్తున్నది 150 స్క్వేర్ యార్డ్స్ అండి. దీని డైమెన్షన్ని మనం గమనించినట్లయితే 40x35 డైమెన్షన్ తోటి ఉన్న వెస్ట్ ఫేసింగ్లో ఉన్న G+1 ఇండిపెండెంట్ ప్రాపర్టీని మనం గమనిస్తున్నామండి. ఈ ప్రాపర్టీ ఇంటి ముందు మనకు 30 feet వైడ్ రోడ్ ఉన్నట్టు మనం గమనించవచ్చండి. అన్ని ఎలివేషన్స్ మనకు యూనిఫామ్ లాగా సేమ్ ఉన్నట్లు మనం ఇక్కడ చూడొచ్చు. ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలోని మనకు క్వాలిటీతో ఉన్న ప్రాపర్టీని ఈరోజు నేను మీకు చూపించబోతున్నానండి. దీంట్లో మనకు 75 lakhs నుంచి అప్ టు 1,25,00,000 వరకు కాస్ట్ ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఇక్కడ మనకు కార్ పార్కింగ్కి చాలా స్పేషియస్గా ఒక కార్ పార్కింగ్తో పాటు ఒక 2-wheeler పార్కింగ్ అనేది ఇచ్చినట్లు మనం గమనించవచ్చు. దాంతోపాటు మనకు రైట్ సైడ్లో వచ్చేసి ఒక స్టోర్ రూమ్తో పాటు వాష్ ఏరియా అనేది కూడా ఇచ్చినట్లు మనం ఇక్కడ గమనించవచ్చండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాల్సిన స్టెప్స్ ఫ్రంట్ అండ్ రైట్ సైడ్లో ఉన్నట్లు గమనించవచ్చు. లెఫ్ట్ సైడ్ నుంచి నేను బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళి మీకు ఏదైతే వాష్ ఏరియా ఉందో అండ్ బ్యాక్ సైడ్లో మనకు వెంటిలేషన్ ఏ విధంగా వచ్చే విధంగా ఉందో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్కి వెళ్ళేసి మనము కార్ పార్కింగ్తో పాటు మనకు మెయిన్ డోర్ అనేది టీక్ వుడ్ తోటి చెందిన చాలా మందమైన డోర్ ఉన్నట్లు నేను ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తానండి. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను. ఒక్కసారి రోడ్ సైడ్ మనం చూసినట్లయితే అండి మనకు ఎంత డిస్టెన్స్లో మనకు అంటే వెంటిలేషన్ వచ్చే విధంగా మనకు 30 feet వైడ్ రోడ్ ఇచ్చేసి ఎంత డిస్టెన్స్లో ఇచ్చారు అనేది ఇక్కడ మనం గమనించవచ్చండి. ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తున్నాము మన మెయిన్ ఏదైతే హాల్ ఉందో టీవీ యూనిట్కి ఆపోజిట్ డైరెక్షన్లో చూసినట్లయితే అండి మనకు టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగిందండి. రైట్ సైడ్లో మనం గమనించినట్లయితే అండి మనకు ఒక బెడ్రూమ్తో పాటు అంటే మాస్టర్ బెడ్రూమ్తో పాటు మనకు ఒక కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం విజిట్ చేస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్గా వచ్చిందండి. దీంట్లో మనకు వెంటిలేషన్ కోసం మనకు విండోస్తో పాటు ఒక అటాచ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బాత్రూంలో మనం గమనించినట్లయితే వెంటిలేషన్ కోసం విండోతో పాటు వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చినట్లు మనం చూసుకుంటూ గ్లీజర్ పాయింట్ కూడా ఇచ్చినట్లు మనం గమనించవచ్చండి. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం విజిట్ చేస్తున్నాము మన కామన్ బాత్రూమ్కి. ఈ కామన్ బాత్రూంలో మనకు ఇండియన్ టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మనకు వెంటిలేషన్ కోసం ఒక విండో అనేది రావడం జరిగింది. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం విజిట్ చేస్తున్నాము ఏదైతే మన డైనింగ్ ఏరియాకి. ఈ డైనింగ్ ఏరియాలో మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక సింక్తో పాటు వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చినట్టు చూడొచ్చు. దానితో పాటు మనకు ఒక ఓపెన్ కిచెన్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో. ఒకవేళ మనం ఇక్కడ రెంటల్ ఎక్స్పెక్ట్ చేస్తూ మనము రెంటల్ ప్రాపర్టీగా మనం గ్రౌండ్ ఫ్లోర్కి ఇచ్చినట్లయితే ఈజీగా మనకు ఒక 10,000 నుంచి 12,000 అనేది మనం ఇక్కడ రెంటల్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి. ఫస్ట్ ఫ్లోర్ అనేది మనకు ఓనర్ పోర్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి. చాలా స్పేషియస్గా వచ్చింది. సో ఇప్పుడు మనం విజిట్ చేయబోతున్నాము ఫస్ట్ ఫ్లోర్ అండి. దాంతోపాటు నేను మీకు అన్ని ప్రాపర్టీ డీటెయిల్స్ అనేటివి చెప్తాను, నోట్ చేసుకోండి. ఈరోజు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు G+1 పర్మిషన్తో ఉన్న ఫుల్ LRS పే ఉన్న G+1 ప్రాపర్టీని చూస్తున్నామండి. దాంట్లో మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టీవీ యూనిట్ని కంప్లీట్ చేసుకొని మాస్టర్ బెడ్రూమ్తో పాటు సెకండ్ బెడ్రూమ్ని కూడా విజిట్ చేస్తూ దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, దీంట్లో ఉన్న వెంటిలేషన్ కానివ్వండి లేదంటే బాత్రూమ్స్ కానివ్వండి ఎంత స్పేషియస్గా వచ్చాయనేది చూద్దాము. ఒక్కసారి ఇప్పుడు మనం ప్రాపర్టీ డీటెయిల్స్ని చూస్తే 40x35 డైమెన్షన్ తోటి ఉన్న వెస్ట్ ఫేసింగ్లో ఉన్న 2,300 SFTతో ఉన్న స్లాబ్ ఏరియా ఉన్న ప్రాపర్టీని చూస్తున్నామండి. ఈ ప్రాపర్టీకి టోటల్గా మనకు బాత్రూమ్స్ అనేటివి 4 వచ్చాయండి. మళ్ళొకసారి ఈ ప్రాపర్టీకి టోటల్గా మనకు బాత్రూమ్స్ అనేటివి 4 వచ్చాయండి. బెడ్రూమ్స్ అనేటివి 4 వచ్చాయి. 2 హాల్స్ 2 కిచెన్స్ వచ్చాయండి. దీని లొకేషన్ని మనం గమనిస్తే అండి KTS స్కూల్ ఆపోజిట్లో ఉన్న రెయిన్బో మీడోస్లో ఉన్న ప్రాపర్టీస్ని చూస్తున్నామండి. దీని కాస్ట్ ఇప్పుడు మనం చూస్తున్న 150 స్క్వేర్ యార్డ్స్ కాస్ట్ వచ్చేసి 1,25,00,000 అండి. స్లైట్ నెగోషియబుల్ కాస్ట్తో ఉండండి. అదేవిధంగా ఇదే కమ్యూనిటీలో మనకు ఇంకా రిమైనింగ్ 5 ప్రాపర్టీస్ ఉన్నాయండి. అంటే టోటల్గా 6 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ 6 ప్రాపర్టీస్లలో మనకు 100 స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ అనేది మనకు 760 SFT తోటి, మళ్ళొకసారి 100 స్క్వేర్ యార్డ్స్ అనేది 760 SFT తోటి మనకు 75 lakhsలో వస్తుందండి. ఒకటే ప్రాపర్టీ ఉంది. ఎవరికైతే తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటారో ఇమ్మీడియట్లీ కాల్ చేసి విజిట్ చేసి
ఆ ప్రాపర్టీని బుక్ చేసుకోవచ్చు. రిమైనింగ్ 5 ప్రాపర్టీస్ వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్స్లో 1,25,00,000 ఉందండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.